వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమాసియాలో ప్రస్తుతం భయంకరమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరా వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిలో టెన్షన్ల వల్ల మన దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల కొరత వచ్చే ప్రమాదం పొంచి ఉందన్న వార్తలు ప్రజలను కలవరపెడుతున్నాయి. కానీ గ్యాస్ కొరత వచ్చినా సరే ఏ పేదవాడి ఇల్లు చీకట్లో ఉండకూడదని, ఏ వంటగదిలో పొయ్యి ఆరిపోకూడదని కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అటకెక్కిన కిరోసిన్ను కేంద్రం మళ్లీ తెరపైకి తెచ్చింది. దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ షాపుల ద్వారా కిరోసిన్ పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతేకాదు, చరిత్రలో తొలిసారిగా కేవలం రేషన్ షాపుల్లోనే కాకుండా ఏకంగా పెట్రోల్ బంకుల్లోనూ 2500 లీటర్ల కిరోసిన్ నిల్వ చేసుకునేలా ఒక 60 రోజుల ఎమర్జెన్సీ ప్లాన్ను అమల్లోకి తెచ్చింది. కొన్నేళ్ల క్రితం వరకు రేషన్ షాపు అనగానే ముందుగా గుర్తొచ్చేది కెరోసిన్. కానీ కేంద్ర ప్రభుత్వం ఉజ్వల యోజన కింద ఇంటింటికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కెరోసిన్ వినియోగం తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా పరిస్థితులు మారాయి. పశ్చిమాసియా సంక్షోభం వల్ల క్రూడ్ ఆయిల్, ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన కేంద్ర చమురు, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఒక పక్కా ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఎల్పీజీ సిలిండర్లు దొరకని పక్షంలో పేద, మధ్యతరగతి ప్రజలు వంట చేసుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడకూడదని మళ్లీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కెరోసిన్ను సరఫరా చేయాలని నిర్ణయించింది. అయితే ఈసారి ఇచ్చే కిరోసిన్ కాలుష్యం లేని సుపీరియర్ క్వాలిటీ అని ప్రభుత్వం చెబుతోంది. కిరోసిన్ను తిరిగి ప్రవేశపెట్టడం వెనుక ఉన్న అతిపెద్ద రీజన్ పశ్చిమాసియా ఉద్రిక్తతలు. ముడి చమురు, నేచురల్ గ్యాస్ రవాణాకు హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇరాన్ యుద్ధ వాతావరణం వల్ల అక్కడ ఆయిల్ షిప్స్ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో దేశంలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంధన భద్రత కల్పించడానికి కేంద్రం ఈ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఒకవేళ ఏజెన్సీలో గ్యాస్ దొరకకపోయినా పల్లెటూళ్లలో సామాన్యుల వంటగది ఆగకూడదనే ఉద్దేశంతో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మళ్లీ కిరోసిన్ పంపిణీకి కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి కేంద్రం సరఫరా చేస్తున్న కిరోసిన్ పాతకాలం నాటిది కాదు. ఇది ముడి చమురు రిఫైనరీ నుండి అత్యంత స్వచ్ఛంగా శుద్ధి చేయబడి వస్తున్న సుపీరియర్ కిరోసిన్ ఆయిల్. సాధారణ లో గ్రేడ్ కిరోసిన్ తో పోలిస్తే ఇందులో నుండి వెలువడే వాయువులు, పొగ చాలా తక్కువగా ఉంటాయి. ఈ కిరోసిన్ కేవలం రేషన్ షాపులకే పరిమితం కాలేదు. ప్రజలు గంటల తరబడి రేషన్ షాపుల దగ్గర క్యూ లైన్లో నిలబడే బాధ లేకుండా లైసెన్స్ పొందిన పెట్రోల్ బంకుల్లో ఏకంగా 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకుని అమ్ముకునేందుకు కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈ 60 రోజులే కాదు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ ఎమర్జెన్సీ ఆర్డర్స్ అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది కేవలం కిరోసిన్ పంపిణీ మాత్రమే కాదు, దేశంలోని పేద వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న అతిపెద్ద భరోసా. యుద్ధకాలంలో ఇంధన కొరత అనే భయం ప్రజల్లో రాకుండా చూడడానికి ఈ నిర్ణయం ఒక బఫర్లా పనిచేస్తుంది. అయితే ఈ సుపీరియర్ కిరోసిన్ను కేవలం గృహ అవసరాలకు మాత్రమే వాడాలని, ఇతర కమర్షియల్ అవసరాలకు వాడకూడదని చమురు మంత్రిత్వ శాఖ షరతు విధించింది. బ్లాక్ మార్కెట్కు తరలిపోకుండా భద్రత, పర్యవేక్షణ విషయంలో కఠిన నిబంధనలు ఉంటాయని తేల్చి చెప్పింది. ఏది ఏమైనా గ్యాస్ టెన్షన్ రాకముందే ప్రత్యామ్నాయం రెడీ చేయడం నిజంగా సామాన్యులకు బిగ్ రిలీఫ్. పశ్చిమాసియా సంక్షోభం, హార్ముజ్ జలసంధి టెన్షన్స్ మనదాకా వచ్చేలోపే కేంద్రం ఈ 60 రోజుల ఎమర్జెన్సీ ప్లాన్ ప్రకటించి ఎంతో ముందు చూపుతో వ్యవహరించింది. పెట్రోల్ బంకుల్లో కిరోసిన్ నిల్వలకు అనుమతి ఇవ్వడం వల్ల సరఫరాలో ఎలాంటి జాప్యం ఉండదని, పేదవాడి పొయ్యి వెలుగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.